మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు మరియు శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు తన యొక్క అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి కారణ యొక్క జన్ములుగా మనందరినీ కూడా ఈ భూమి మీదకి మరి నడిపించి ఉన్నాడు. మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి దేవుని యొక్క కృపా మహిమకు మనను కీర్తిని తీసుకురావాలని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి మన అందరిని కూడా నడిపించడం జరిగింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి మనలో ఉన్నటువంటి మరి లోపాలను మనం సవరించుకునగలిగినట్లయితే అప్పుడు మనం పరిశుద్ధతలోని ప్రవేశించడానికి నిర్దోషులుగా బ్రతికి దేవుని యొక్క కృపా మహిమకు కీర్తిని తీసుకొచ్చేవారిగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని మరి మనము లేఖనాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మన యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క సందర్భంలో నేను మరి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి కోపము, ఈ కోపం అంటే యాంగర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ యొక్క మరి ఆగ్రహము, ఆవేశము అనేటువంటి పర్యాయ పదాలు కూడా మరి మనం పిలుస్తూ ఉంటారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా గనక మనం చూడగలిగినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క కోపం అనేటువంటిది ఉంటూ ఉన్నది. వాస్తవంగా ఈ కోపం మనలో ఎందుకు వస్తుంది అని గనక మనం చాలా మంది మనం ఆలోచన చేస్తే చాలా విషయాల్లో చాలా మందిలో కూడా మనకు ఈ కోపం అనేది వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటనేటువంటిది మొట్టమొదటగా మనం తెలుసుకోగలిగినట్లయితే మరి మనము పరిశుద్ధతలోకి వెళ్ళడానికి దేవుని కృపా మహిమకు కీర్తిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కోపము రావడానికి మానవుల్లో రావడానికి మరి ముఖ్య కారణం అన్ని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము కోరుకున్నది దొరకకపోవడం మొట్టమొదటిగా. రెండవది ఇష్టమైనటువంటి పని అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇష్టమైంది జరగకపోవడం. మూడవది మనం చూసినట్లయితే మాటకు మాట అందివ్వడం. ఇది ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు మనం మాటకు మాట అందించడం మూలంగా మనిషిలో కోపం అనేది ఎక్కువగా మరి పెరిగిపోతూ ఉంటుంది. ఇతరులు చెప్పినటువంటి మాటను ధిక్కరించడం మూలం కూడా మనిషిలో కోపం అనేటువంటిది అధికంగా రావడానికి మరి ఇలా చాలా కారణాలు ఉన్నాయి మనిషిలో కోపం రావడానికి. దేవుడి కోపం గురించి ఆనాడే పరిశుద్ధ గ్రంథములో తన యొక్క పిల్లలు ఈ యొక్క కోపాన్ని బారి పడకుండా పరిశుద్ధతలోనికి ప్రవేశించి నిర్దోషులుగా బ్రతుకుతూ దేవునికి ఎలా కృపా మహిమకు కీర్తిని తీసుకురావాలో చాలా జాగ్రత్తగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు వివరించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం జాగ్రత్తగా ఒకసారి అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి సంగతిని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రారంభంలో మనం ఆలోచన చేస్తే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అనేటువంటిది. కోపం అనేది ఏ వయసులో నుంచి వస్తుందంటే చిన్న పిల్లల్లో నుంచి, చిన్నప్పటి నుంచే మనిషిలో కోపం ఉంటుందని దేవుడు చాలా స్పష్టంగా ఈ లేఖనం ద్వారా మనకు చెప్తున్నాడు. అందుకని తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. అంటే చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే మనిషిలో ఉన్నటువంటి కోపాన్ని అదుపు చేయాలి అని దేవుడు లేఖనం ద్వారా మనకు చాలా వివరంగా చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మొక్కే వంగనదే మానే వంగున అన్నాడు. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే మనం దాన్ని అదుపు చేయగలిగితే పెద్దయిన తరువాత వాళ్ళ కోపాన్ని బారిన పడకుండా వారు ఉండడానికి ఒక అవకాశం ఉండాలి అని అంటే మరి దేవుడు చెప్తూ ఉంటున్నాడు, మీ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. నిజంగా ఈ చిన్న వయసులో పిల్లల్లో వచ్చేటువంటి కోపాన్ని గనక మనం అదుపు చేయలేకపోతే జరిగేటువంటి అనర్థం ఏంటి, జరిగేటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటిది మొదట మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు కోపం వస్తూ ఉంది. ఎందుకంటే వారి మాటను ధిక్కరించడం మూలంగా, వారు అనుకున్నది మనసులో జరగకపోవటం మూలంగా ఎన్నో రకాలు, ఎన్నో కారణాలుగా ఈ యొక్క మనిషిలో కోపం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అయితే దీని దేవుడు ఏమన్నాడంటే ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించి అదుపు చేయగలిగినట్లయితే మనిషి గొప్ప స్థాయికి వెళ్ళగలడు, కోపాన్ని తగ్గించుకోగలడు అని మనకు వివరంగా వ్రాస్తున్నాడు. నిజంగా ఒకవేళ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం వారిలో ఉన్నటువంటి కోపాన్ని అదుపు చేయలేకపోతే, దానిని సరిదిద్దకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే మనము పరిశుద్ధ గ్రంథపు వాక్యపు వెలుగులో మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాం.
దీని యొక్క పర్యవస్థానం ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీన్ని ఎలా మనం అదుపు చేయాలి, అదుపు చేయకపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటిది దేవుడు లేఖనంలో చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కనుక ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, ఇక్కడ ఎందుకంటే ప్రారంభంలో మరి ప్రారంభ మానవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకల్లో ఎముక, మాంసములో మాంసము తీసుకుని నారిని చేసి ఆమెకు అవ్వన నామకరణం చేసి వారిద్దరిని దేవుడు అక్కడ జతపరిచాడు. వారిద్దరికి మొట్టమొదట పుట్టినటువంటి మరి సంతానమే హేబేలు, కయీను. వీరు మొదటి సంతానం. మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సృష్టిలోనికి వచ్చినటువంటి మరి మాలుగా ఆదాము అవ్వ తరువాత వచ్చినటువంటి వారు హేబేలు, కయీను. వీరిద్దరు కూడా మనం చూసినట్లయితే హేబేలు మరి గొర్రెలను మరి ఆయన మరి గొర్రెలు మేపుతూ ఉండేవాడు. తర్వాత కయీను అయితే మరి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ 5వ వచనంలో చెప్పబడినటువంటి మాటను చూస్తే ఏమన్నాడంటే కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే హేబేలు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చాడు, తర్వాత కయీను కూడా దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చాడు. ఇక్కడ వాక్యములో కయీనును అతని అర్పణను ఆయన అంటే దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనికి మిక్కులు కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, అంటే ఎప్పుడైతే కయీని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదో కయీనికి హేబేలు మీద కోపం వచ్చింది. ఆ కోపం రావడం మూలంగా దాన్ని పర్యవస్థానం ఏంటి, అసలు ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఎంత భయంకరమైన పరిస్థితికి ఆ కోపం తీసుకెళ్తుంది అనేటువంటిది మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా చెబుతున్నాడు. ఎందుకంటే యెహోవా కయీనుతో నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగు, నువ్వు దానిని ఏలుదువనెను. అంటే చెప్తూ ఉన్నాడు, నువ్వు చేసింది ఒకళ్ళు మంచి పని అయితే, నువ్వు సత్క్రియ అంటే నువ్వు మంచి పని చేసి ఉన్నట్లయితే తల ఎత్తుకుంటావు. నువ్వు ఒకవేళ ఎందుకు నువ్వు తల దించుకున్నావు అంటే సత్క్రియ గురించి మాట్లాడుతున్నాడు. కయీనుతో నీకు కోపం ఎందుకు వస్తుంది, కోపం ఎలా, ముఖము చిన్నపుచ్చుకున్నావు ఎందుకు అని మాట్లాడుతూ నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని మాట్లాడుతూ, సత్క్రియ చేసిన ఎడల పాపము అంటే సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును అన్నాడు. చేయని ఎడల నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దానిని ఏలుతావని చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, కయీను తన తమ్ముడని హేబేలుతో మాట్లాడాను, వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడని హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా నీ తమ్ముడని హేబేలు ఎక్కడనున్నాడని కయీను అడుగగా, అంటే ఏం చేశాడు, ఇప్పుడు కయీను హేబేలు మీద పడి హేబేలుని చంపాడు అనమాట. అంటే మనిషిలో ఉన్న కోపం ఒక మనిషి మరణించేంత వరకు కూడా ఆ కోపం అనేది మనిషిలో తగ్గనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా. ఎందుకంటే అందుకనే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. ప్రారంభంలోనే దాన్ని గుర్తించి వారిలో ఉన్నటువంటి కోపాన్ని మనం అదుపు చేయాలి. మా పిల్లలకు చాలా కోపం ఎక్కువ అండి, మా పిల్లలకు ముక్కు మీద కోపం ఉంటుందని చెప్తున్నారు. ఇదేది ఒకవేళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో మనం ఎక్కించుకునేటువంటి పరిస్థితి కాదు అది. ఎందుకంటే ఆ కోపాన్ని ప్రారంభంలోనే నీవు అదుపు చేయాలి. అదుపు చేయకపోతే ఇదిగో ఒక మనిషి మీద ఒక మనిషికి కోపం వచ్చింది, కయీను హేబేలు మీద పడి పొలంలో ఉన్నప్పుడు అతనిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మరణానికి దారి తీస్తూ ఉంది. మనిషిలో ఉన్న కోపం ఒక మనిషి మరణించేంత వరకు కూడా ఆ కోపం అతనిలో తగ్గనట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మరి దీనిని మనం అదుపు చేయాలి అని చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతూ ఉంటున్నాడు. అయితే ఆది కాండం 30 అధ్యాయంలో మొదటి 2 వచనాలు గనక మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆది కాండము 30 అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూడగలిగినట్లయితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదినను అంటాడు. ఇక్కడ ఎందుకంటే మరి ఇక్కడ రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవటం చూసి తన అక్క యందు తను అసూయపడుతుంది. అసూయపడి ఏమంటుందంటే నాకు గర్భఫలము నువ్వు లేని ఎడల నేను చనిపోతాను అని చెబుతూ ఉన్నప్పుడు 2వ వచనంలో చెప్తున్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా. అప్పుడు యాకోబుకి ఏమైందంటే కోపం వచ్చిందండి. కోపం వచ్చి యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయిన ఎడలా
పోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నారు. అంటే నేను దేవుడికి ఏమైనా ప్రతిగా ఉన్నాను, నన్ను అడిగితే నేను ఎలా ఇవ్వగలను? గర్భఫలం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అందుకనే పిల్లరా, ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేయాలి. కోపము అనేటువంటిది ప్రారంభంలోనే మనము దానిని గుర్తించి ప్రారంభంలో అదుపు చేయగలిగితే మనిషి యొక్క మహాస్థాయికి వెళ్ళగలడు. ఇందుకే మనం, ఎందుకంటే కోపం అనేటువంటిది ఎందుకు వస్తుంది, ఈ కోపాన్ని మనం ఎలా అదుపు చేయాలి, ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అలా మనుషుల కోపం ఎందుకు వస్తుంది, మొట్టమొదట మనుషుల కోపం రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే పిల్లరా, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి లేఖనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎందుకంటే ఇంతకు ముందు జనరల్గా నేను చెప్పడం జరిగింది, లేఖనంలోనే మనకు దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. చెప్పేటువంటి విధానంలో మనము ఇతరులకు చెప్తే ప్రతి ఒక్క మాట చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి విధానంలో మృదువుగా అయినటువంటి మాట క్రోధమును చల్లార్చును. ఎంతగా మనం చెప్పవలసిన విధంగా వాళ్ళకి చెప్తే అంతగా వాళ్ళలో ఆ మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. నొప్పించు మాట కోపమును రేపును. అంటే నొప్పించడం అంటే బాధ పెట్టే విధంగా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాం. అంటే ఇతరులు మనం బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే త్వరగా వాళ్ళ సత్ప్రవర్తన వచ్చి వారు దేవునికి ఇష్టమైన వారుగా బ్రతుకుతారని మనం అనుకుంటూ ఉన్నాం చాలా సందర్భాల్లో. కానీ దేవుడు దానికి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, నొప్పించు మాట కోపమును రేపును అన్నాడు. అది అంటే మనము నొప్పించే విధంగా ఎవరిని మాట్లాడకుండా మృదుత్వముతో, అంటే మృదువైనటువంటి మాటల ద్వారా మనము ఇతరులకు మనము చెప్పగలిగినట్లయితే వాళ్ళలో ఉన్న క్రోధాన్ని సహితము మనము చల్లార్చేటువంటి స్థాయికి మనం వెళ్ళగలమనేటువంటిది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ నొప్పించు మాట అంటే ఇతరులను బాధ పెట్టేటువంటి మాట మనిషిలో కోపాన్ని ఏం చేస్తుందంటే రేపుతూ ఉందంట, రెచ్చగొడుతున్నాం అనమాట. అది అంటే రెచ్చగొట్టడం, మాటకు మాట అని మరి రెచ్చగొట్టడం మూలంగా మనిషిలో కోపం అనేటువంటిది చాలా తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ విధంగా మనిషి చాలా కోపాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు, ఆగ్రహంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన బీపీ అనేటువంటిది చాలా హైలోకి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో వారి యొక్క మెదడులో ఉన్న నరాలు చిట్లిపోయి మరి స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉన్నది ప్రియులరా. అందుకనే ఈ కోపము అనేటువంటిది మనలో ఉండకూడదు. మనము మృదుత్వముతో కలిగినటువంటి మృదువైన మాటలు మనం మాట్లాడాలి. నొప్పించు మాట కోపమును రేపుతుంది. అంటే దానికి రెమెడీ చెప్తున్నాడు. మెడిసిన్ ఏంటంటే ఒకటే చెప్పాడంతే, నొప్పించు మాట కోపమును రేపుతుందంటే నొప్పించకుండా మృదువుగా మనం మాట్లాడతాం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అని దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథంలో మనకు వివరణ ఇస్తూ ఉంటున్నాడు అనమాట. ఇది ఎందుకంటే ఇది మన బ్రతుకు పుస్తకం, మన బ్రతుకు దిశా నిర్దేశాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేసేటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను మనకు ఇస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే ఈ యొక్క 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అన్నాడు. విసర్జించడం అంటే పూర్తిగా మనలో నుంచి వాటిని తొలగించుకోవాలి. ఏదో మరి మనము అప్పు తెచ్చుకున్నట్లుగా, ఎరువు తెచ్చుకున్నట్లుగా మళ్ళీ మనం ఎందుకంటే బదులు తెచ్చుకున్నట్లుగా మనం తెచ్చుకోకూడదు. ఒకసారి ఎందుకంటే మనం క్రీస్తులోకి వచ్చామంటే క్రీస్తును పోలి క్రీస్తు వల్ల బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే చెప్తున్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, అన్నిటికంటే పాజిటివ్ చెప్పాడు. మొట్టమొదటి మీలో కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ కూడా మీరు విసర్జించాలి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, పవిత్రపరచబడ్డారు. కనుక
ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అందుకనే ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ పూర్తిగా మనము విసర్జించాలి. వీళ్ళారా మనం విసర్జించాలి. ఎందుకంటే ఒక మనిషి విషాన్ని తాగితే మరి వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారంటే లాస్ట్ బొట్టు వరకు, ఎందుకంటే తనలో ఉన్న విషయాన్ని తొలగించడానికి మొత్తం వాష్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఏ కొద్ది ఉన్నప్పుడు కూడా తనకు హాని తలపెడుతూ ఉంది, హాని జరుగుతూ ఉంది, అతనికి ప్రాణాపాయ స్థితిలోకి అతను వెళుతూ ఉన్నాడు. అందుకనే క్రైస్తవుడిగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి మనము ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని గనక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ పూర్తిగా మీరు విసర్జించాలి అన్నాడు. అది విడిచిపెట్టాలన్నాడు. ఎందుకంటే మనము దేవుని కొరకు, దేవుని వలె మనం బ్రతకడానికి, దేవుని కుమారుని యేసుక్రీస్తు వలె బ్రతకడానికి మనలో ఉన్నటువంటి లోపాలను మనము చాలా సవివరంగా మనం పూర్తిగా మనము విడిచిపెట్టుకోవాలి. విసర్జించగలిగినట్లయితేనే పరిశుద్ధతలోనికి మనం ప్రవేశిస్తాం, నిర్దోషులుగా బ్రతుకుతాం, దేవుని కృపా మహిమకు మనం కీర్తిని తీసుకురాగలమని దేవుడు లేఖనం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం అండి. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. కోపపడండి కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. ఈ కోపములో ఇవాళ ఇతరులను మనం చంపేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతరులను గాయపరిచే వాళ్ళు ఉన్నారు, ఇతరులను దూషించే వాళ్ళు ఉన్నారు, ఇతరుని హింసించే వాళ్ళు ఉన్నారు. ఈ కోపముతోటి ఒక మనిషి మీద ఒక మనిషికి ఉన్న కోపముతో ఇన్ని రకాలుగా మనిషిని బాధ పెట్టే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు భరించలేక వారిలో కోపం పెరిగిపోయి వీళ్ళరా మనిషి మరణం అంచుల వరకు వెళ్ళిపోతున్నాడు, మరణించేటువంటి పరిస్థితి మరణిస్తున్నాడు కూడా. ఆ మాట, ఆ కోపంలో మాట్లాడినటువంటి మాటలు. రీసెంట్ గా మనం ఇలాగే తల్లి మందలించిందనో, అమ్మమ్మ మందలించిందనో, నాన్న మందలించాడనో, లేక మేనమామ మందలించాడని ఆ కోపంతో ప్రియులారా చాలా మంది మరణించిన వారు చాలా మంది ఉన్నారు మధ్యలో. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనుషుల్లో ఆ కోపం తారాస్థాయికి వెళుతున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి విచక్షణ అనేది కోల్పోతూ ఉన్నాడు. అది తారాస్థాయికి వెళ్ళినప్పుడు క్షణం ఆలోచించుకొని తన ప్రాణాన్ని కూడా తీసుకునేటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకు కారణం మనిషిలో ఉన్నటువంటి కోపం ప్రియులారా. అందుకు నేను చెప్తూ ఉన్నాడు, కోపపడుడు గాని పాపము చేయకూడదు. ఎందుకంటే ఈ కోపంలో మనుషులను చంపుతున్నారు, వస్తువుల్ని పాడు చేస్తూ ఉన్నారు ప్రియులారా, ఇతరులను గాయపరుస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా మన కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతున్నారు, ప్రాణాలను కూడా తీసుకోవడానికి వెనకాడటం లేదు. అందుకనే తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను మీరు వారిని పెంచండి అని చెప్తున్నాడు. ఇంకా మనం ప్రియులారా దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా మనం ముందుకెళ్ళి పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆత్రపడి కోపపడవద్దు అంటున్నాడు. అంటే మనము ఎవరైనా మనల్ని ఈ విధంగా చెడుగా అన్నారు, నిన్ను మరి లేకపోతే నిన్ను దొంగవాడన్నారు, లేకపోతే ఏదైనా అన్నారు అని అనుకున్నప్పుడు మనం ఈ మాట మన చెవిని పడగానే మనకు చాలా తారాస్థాయిలో మన కోపం వచ్చేస్తుంది. ఆత్రం ఎంత తొందరగా వాళ్ళను మనం కలిసి ఈ విషయం మాట్లాడాలి. ఆ కోపం అప్పటి వరకు మనల్ని పడుకోనివ్వదు, మనల్ని నుంచోనివ్వదు, మనల్ని బాధ పెడుతుంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఆత్రపడి మీరు కోపపడవద్దు. ఎందుకంటే కోపపడడి, పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము మీలో నిలిచి ఉండకూడదు. సంవత్సరాలు మనము ఒకరి మీద ఒకరు కోపగించుకోవడం, నెలల తరబడి ఒకరినొకరు కోపగించుకోవడం, వీళ్ళరా ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళకపోవడం, ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం, ఇవన్నీ ఆ మనిషి మీద మనిషికి ఉన్నటువంటి కోపాన్ని బట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, కోపపడుడి, పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపం మీలో నిలిచి ఉండకుండా మీరు చూసుకోండి.
అంటున్నాడు అని ఇక్కడ మరలా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త రాస్తూ 7వ అధ్యాయం 9వ వచనంలో ఆత్రపడి కోపపడవద్దు. ఎందుకంటే మనకు ఎంత ఆత్రం అంటే ఎంత తొందరగా వాళ్ళతో మనం డిస్కషన్ చేయాలి, ఎంత తొందరగా వాళ్ళ మీద మనం వాళ్ళని అడగాలి, ఎంత తొందరగా వాళ్ళతో మనం వైరం పెట్టుకోవాలి. ఈ కోపంతోటి మనం ఏం చేస్తున్నాం ఒక్కొక్కసారి విచక్షణ అనేది మనిషి కోల్పోతూ ఉంటాడు పిల్లరా. అందుకని ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరంతరముల యందు కోపము సుఖ నివాసము తినండి. ఎందుకంటే మనలో ఎంత వాక్యము చదివినా, ఎంతగా దేవుని మాటలు విన్నా, మనము ఈ కోపాన్ని మనము ఒక తొలగించుకోలేకపోతూ ఉన్నామంటే మనం ఎవరము అని దేవుడు చెప్తున్నాడంటే బుద్ధిహీనుల అంతరంతరముల యందు కోపము సుఖ నివాసము అంటే మనకంటే బుద్ధిహీనుడు లేడు అని దేవుడు చెప్పాడు. మనకెందుకంటే కోపం కలిగి ఉన్నావు కదా అని నేనేం పొగడటం లేదు ఆయన. ఇది నిన్ను నాశనం చేస్తూ ఉంది, నీకు ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకెళ్తూ ఉంది, నీకు లేనటువంటి బీపీని తీసుకొస్తూ ఉంది, నీలో ఆ నరాలు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉన్నాయి, ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది కోపంతో. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఆత్రపడి నీవు కోపపడవద్దు. అలా నువ్వు కోపపడినట్లయితే ఇంతగా వాక్యం చదివినా, ఇంతగా దేవునికి ప్రార్థన చేసినా, ఒకవేళ నువ్వు అప్పటికి కూడా నీలో కోపము వెళ్ళటం లేదు అని అంటే దేవుడు ఒకటే చెప్పాడు, బుద్ధిహీనుడు అంతరంతరముల యందు కోపము సుఖ నివాసము చేయును, నువ్వు బుద్ధిహీనుడు అని చెప్పాడు అంతే. మనం ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఇదిగో ఈ ఒక కోపాన్ని మనలోంచి తీసుకోలేకపోతే నీవు బుద్ధిహీనుడివే అని దేవుడు చెప్పాడు అంతే. నేను చెప్పే మాట కాదు. మనమేదో మాట్లాడతాం కొన్ని సందర్భాల్లో బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు అని, కానీ దేవుడే చెప్పాడు ఏమనంటే మరి బుద్ధిహీనుల అంతరంతరముల యందు కోపము సుఖ నివాసము అంటే వాళ్ళలోంచి ఎప్పటికీ కోపం వెళ్ళటం లేదు అనంటే దేవుని మాటలు నీకు అర్థం కాలేదని నీవు బుద్ధిహీనుడు అని దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం బుద్ధిహీనులుగా ఉండకుండా బుద్ధిమంతులుగా ఉండాలి, దేవునికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి అని అంటే ఇదిగో దేవుడు చెప్పాడు ఏమనంటే ఇదిగో బుద్ధిహీనుల అంతరంతరముల యందు కోపము సుఖ నివాసము చేయనన్నాడు. మరి మనం బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా, కోపాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నామా, కోపాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నామా, ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దానివల్ల నీకు లాభం ఏంటో, దానివల్ల నీకు నష్టం ఏంటో దేవుడు చెప్తున్నాడు. లాభ నష్టాలని మనము బేరీ చేసుకుని మన యొక్క జీవితాన్ని సవ్యంగా ముందుకు కొనసాగించుకుంటే దేవుని నామ మహిమార్థమై మనం ముందుకు సాగిపోగలం పిల్లరా. అయితే మరి కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగినట్లయితే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో పిల్లరా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే 37వ అధ్యాయము 8-9 వచనాలను మనము ఆలోచన చేద్దాం పిల్లరా. 8-9 వచనాలు కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8-9 వచనాలు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అన్నాడు. అంటే కోపము మానే అన్నాడు. అది నీలో కోపము నువ్వు విసర్జించు. ఇప్పుడైతే మీరు కోపము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని మీరు విసర్జించండి అన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ కోపము మానుము, ఆగ్రహము నీవు విడిచిపెట్టాలి పూర్తిగా. ఇవి నువ్వు విడిచిపెట్టకపోతే నిన్ను దహించి వేస్తాయి, నిన్ను నాశనంలోకి నెట్టేస్తాయి, నిన్ను నరకంలోనికి నేను నెట్టేసేటువంటి ప్రమాదం మనకుంది. అందుకనే కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని చెబుతూ కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. మరి ఎందుకంటే కోపాన్ని కలిగి ఉంటావా, కోపాన్ని నీలో నుంచి తొలగించుకుంటావా? కోపము నీలో సుఖనివాసం చేస్తే నువ్వు బుద్ధిహీనుడువు. కోపాన్ని విసర్జించినట్లయితే, విడిచిపెట్టినట్లయితే నీవు పరిశుద్ధతలోనికి ప్రవేశించి దేవుని కృపా మహిమకు కీర్తిని తీసుకొచ్చే రీతిలో నువ్వు బ్రతకడానికి అవకాశం ఉండదు దేవుడు మనకు మరి వివరించి ఉన్నాడు. కనుక ఈ విధంగా మానవులుగా మనలో ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకుందాం, మనలో ఉన్న కోపాన్ని తీసివేసుకుందాం, పరిశుద్ధులుగా బ్రతుకుదాం, నిర్దోషులుగా బ్రతుకుదాం. దేవుని కృప మహిమకు కీర్తిని మనము తీసుకుని వద్దాం. ఇంకా మరికొన్ని విషయాలు రెండో భాగంలో మనం సవివరంగా తెలుసుకుని వాక్యానుసారంగా బ్రతికి దేవుని కృపా మహిమకు కీర్తిని తీసుకొచ్చేవారుగా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి తన కుమారుడని యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింప చేయను గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.